నమస్తే. భారత రాష్ట్ర సమితి ఏప్రిల్ 27న రజతోత్సవ సభ చాలా వైభవంగా నిర్వహించబోతోంది. సో 24 సంవత్సరాల ప్రయాణం 25వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నటువంటి ఈ శుభ సమయం అన్నీ కలిపి ఒక పండగ వాతావరణంలో ఇవాళ బీఆర్ఎస్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో ఉన్నారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్ అండ్ ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి మండలిలో విపక్ష నేతగా ఉన్నటువంటి సిరికొండ మధుసూదనాచారి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే చారి గారు. నమస్కారం. చారి గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు. 24 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 25th ఇయర్లోకి ఎంటర్ అవుతుంది బీఆర్ఎస్. మొట్టమొదటి నుంచి కూడా మీరు అదే ప్రయాణం కొనసాగిస్తున్నారు, వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. సో ఇదంతా ఈ ప్రయాణాన్ని, ఈ ప్రస్థానాన్ని, ఈ విజయాలని, మధ్యలో వచ్చినటువంటి అపజయాలని ఇవన్నీ కూడా ఎట్లా మీరు చెప్పగలుగుతారు? థ్యాంక్స్ అండి, మీకు కూడా నమస్కారం. ఇది ఒక ఉద్విగ్న భరిత సింహావలోకనం. 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగుడబోతున్నాం. బహుశా ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు వచ్చినాయి, కొన్ని నిలదొక్కున్నాయి, కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. ఈ 25 సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ పార్టీకి దక్కని అరుదైన అపురూపమైనటువంటి అవకాశాలు టీఆర్ఎస్ పార్టీ సొంతం. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి అప్పటి వరకు అన్యాయానికి, అవమానానికి, అణచివేతకు గురవుతున్నటువంటి ప్రజల గొంతుగా కేసీఆర్ గారి నాయకత్వాన ఈ పార్టీ ఆవిర్భవించడం జరిగింది. రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ రాష్ట్ర సాధన క్రమంలో 14 సంవత్సరాల పాటు అనేక రకాలైనటువంటి ఆటుపోట్లను, అనేక రకాలైనటువంటి కుట్రలను, కుయుక్తులను, కుతంత్రాలను, అనేక రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ మొక్కబోని ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ గారి నాయకత్వాన సాగినటువంటి పోరాటం తెలంగాణ యావత్ జాతిని ఒక శక్తిగా మలిచి తెలంగాణను విభేదించేటువంటి పార్టీల చేత కూడా తెలంగాణ జై తెలంగాణ అనిపించి ఢిల్లీ పెద్దలను ఒప్పించి దేశ ప్రజల దృష్టిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక సహేతుకమైనటువంటిది అనేటువంటి భావనను కల్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. అందులో కేసీఆర్ గారు పోషించినటువంటి, నడిపించినటువంటి తీరు బహుశా ఈ దేశంలో గాంధీ మహాత్ముని తర్వాత మరి అంతటి మొక్కబోని ఆత్మవిశ్వాసంతో, అదే పందాతో ఆనాడు దేశ ప్రజలను వారు ఏ రకంగా శక్తిగా మలిచిల్లో యావత్ తెలంగాణ జాతిని కూడా కేసీఆర్ గారు ఆ రకంగా మలిచి రాష్ట్రాన్ని సాధించడం అపూర్వమైనటువంటి ఘట్టం. కానీ అప్పటికే తెలంగాణ అనేది విఫల ప్రయోగం అండి. అనేక ఉదంతాలు అనేవి గతంలో తెలంగాణ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత అది వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆశ అనేది దాదాపుగా అందరికీ కోల్పోయిన ఆ సమయంలో మళ్ళీ ఆశ చిగురించే విధంగా, మళ్ళీ తెలంగాణ సాధించబడుతుంది అనేటువంటి విధంగా ఉద్యమం నిర్మించినటువంటి విధానం, ప్రజల్ని మమేకం చేసిన విధానం, అదంతా ఎట్లా ఉంది చారి గారు? మిగతా వాళ్లకు కేసీఆర్ గారికి ఉన్నటువంటి స్పష్టమైన తేడా ఏంటంటే, వాళ్ళు తెలంగాణ మీద ఆవేశంతో, అవగాహనతో కాదు, ఆవేశంతో తెలంగాణ అంశాన్ని ఎత్తుకోవడం జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని వాడుకోవడం జరిగింది. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన ఉద్యమం కంటే ముందు తెలంగాణలో ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ సంపూర్ణంగా ఆకలింపు చేసుకొని తెలంగాణ అణచివేతను, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, దోపిడీని అర్థం చేసుకొని ఈ జాతిని విముక్తం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు అవగాహనతో పాటు మొక్కబోని ఆత్మవిశ్వాసంతో పార్టీని ప్రారంభించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి నాయకులు తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజానీకానికి ఉన్నప్పటికీ తెలంగాణ అనలేని పరిస్థితి పాలక వర్గాలు కొంత కారణమైతే, కొంత తెలంగాణ పేరుతో కొందరు నాయకులు చేసినటువంటి ప్రయత్నం, వాళ్ళ రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకున్నటువంటి తీరు తెలంగాణ ప్రజల్లో
విశ్వాసరహిత స్థితికి చేరింది ఈ అంశం. అదే సందర్భంగా మరి కేసీఆర్ గారు తెలంగాణ రావడమే లక్ష్యం కాబట్టి పదవుల కోసం తెలంగాణ అన్న నాయకులకు భిన్నంగా పదవీ త్యాగంతో తెలంగాణ అంశాన్ని ఎత్తుకున్నటువంటి తీరు, తెలంగాణ సమస్యల పట్ల తనకున్నటువంటి అవగాహన, తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినటువంటి తొలినాళ్లలో తెలంగాణ ప్రజల్లోకి భావజాలాన్ని జప్పించినటువంటి తీరు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించినవి. తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి చిత్తశుద్ధిని అర్థం చేసుకున్నారు. ముమ్మాటికి ఈయన ద్వారా తెలంగాణ వచ్చి తీరుతుంది అనేటువంటి నమ్మకాన్ని ఆయనపై ఉంచి ఆయన ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకు స్పందించి కొన్ని సందర్భాల్లో లక్షలాదిగా తరలివచ్చి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఇటు తెలంగాణ వ్యతిరేక శక్తులకు, తెలంగాణ గురించి తెలియనటువంటి వాళ్ళకు కూడా తెలియజెప్పినటువంటి విధానం తెలంగాణ రాష్ట్ర సాకారం కావడానికి కారణమైంది. రైట్. అంటే నాడు నాయకులుగా మీరందరూ కేసీఆర్ గారి ఆలోచన విధానం ప్రకారం వారు నిర్మిస్తున్నటువంటి ఆ పందా ప్రకారం ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ప్రజల నుంచి మళ్ళీ మీరు మీ ఆలోచన మళ్ళీ ఎట్లా ప్రజల నుంచి రిఫ్లెక్ట్ అయింది? ఎందుకంటే ఒక వ్యక్తులుగా ప్రజల్లో వచ్చిన ఆలోచన ఒక సమూహం ఆలోచనగా ఎట్లా మారింది? ప్రజలందరూ కూడా మీ వెంట నడిచేటువంటి పద్ధతి అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఇదంతా కూడా ఎట్లా జరిగింది? రెండు విషయాలండి ఇందులో. నేను ఇందాక చెప్పినట్టు, ఒకటి చిత్తశుద్ధి, రెండు అవగాహన, మూడు ప్రజలకు జరిగినటువంటి గతంలో వచ్చినటువంటి పార్టీలు ఇవి కూడా తెలంగాణకు ఏ రంగంలో ఏ విధమైనటువంటి అన్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకునే తీరుగా చెప్పడంలో విఫలమైనది. కాబట్టి వాళ్ళు కొనసాగించినటువంటి ఉద్యమాల లక్ష్యం వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనం. కాబట్టి ఈ రెండింటి మధ్య దీనికి భిన్నమైనటువంటి పందాను కేసీఆర్ గారు ఎంచుకోవడం జరిగింది. ఒకటి పదవీ త్యాగం అయితే, రెండవది భావజాల వ్యాప్తి. ఈ భావజాల వ్యాప్తికి వారు చేసినటువంటి కృషి అనన్య సామాన్యమైంది. అది నలుగురున్నా 4 లక్షల మంది ఉన్నా తెలంగాణ విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజల హృదయాలకు హత్తుకునే విధంగా ప్రజల భాషలో వారు చెప్పినటువంటి తీరు ప్రజలకు విశ్వాసాన్ని కలిగించి ఆయన నాయకత్వ పటిమతో పాటు ప్రజా కదలికలు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి గమ్యం సుగమమైంది. అయితే ఇది సుదీర్ఘకాలం పాటు సాగింది. ఈ ఉద్యమం కొనసాగుతున్నటువంటి క్రమంలో అనేక కుట్రలు, అనేక కుతంత్రాలు, అనేక దుష్ప్రచారాలు ఎన్ని ఎదురైనా వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ముందే కేసీఆర్ గారు ఈ పార్టీని ప్రారంభించినటువంటి తొలి రోజే అన్నటువంటి మాటలు, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యం ద్వారా సాధించి తీరుతామనేటువంటి మాటను వారు ముందే చెప్పడం జరిగింది. ఆ రకంగా ఎదుటి వాళ్ళు కుట్రలు పన్నినప్పుడు ఎత్తుకు పై ఎత్తేసి వాళ్ళ కుట్రలను చిత్తు చేసి ప్రజలలో వాళ్ళను విలెన్స్గా నిలబెట్టి, దోషులుగా నిలబెట్టి ప్రజలు ఈ రాష్ట్రం సాధించుకొని మనం అన్ని రంగాల్లో ఆత్మగౌరవంతో అభివృద్ధిలో ముందుండేటువంటి స్థితి రావాలనేటువంటి నమ్మకాన్ని వాళ్ళకు కలిగించడం, అదేవిధంగా ఉద్యమించడం, అదేవిధంగా రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. సో కేసీఆర్ గారు ఉద్యమ నాయకులుగా నాడు పదవీ త్యాగంతోనే దీనికి శ్రీకారం చుట్టారు. సో పదవీ త్యాగం, డిప్యూటీ స్పీకర్గా పదవి రాజీనామా చేసి స్టార్ట్ చేశారు. సో ఇదే ఈ రాజీనామాల పర్వం అనేది అనేక సందర్భాలలో కూడా కొనసాగింది. ఉద్యమ పందాలు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం కావచ్చు, మళ్ళీ వెళ్ళి ప్రజల తీర్పు కోరడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ రాజీనామాల ప్రక్రియ కూడా ఎట్లా ఇది మరింతగా బలోపేతం చేసింది ఉద్యమాన్ని. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నిబద్ధతకు నిదర్శనం ఇది. వీళ్ళు పదవులు వారి అవసరం కోసం కాక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉపయోగిస్తున్నారు అనేటువంటి నమ్మకాన్ని వాళ్ళకు సంపూర్ణంగా కలిగించడం జరిగింది. ఈ పదవుల రాజీనామాతో పాటు ఇక్కడ రెండు పార్శ్వాలు వేరువేరు. పదవుల త్యాగం ద్వారా ప్రజలకు విశ్వాసం కలిగించిండు, ప్రాణత్యాగం ద్వారా, ప్రాణత్యాగ ప్రయత్నం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఈ రెండు సందర్భాల్లో కూడా కనబడేది ఆయన ఆత్మవిశ్వాసం, ఆయన నిబద్ధత, తెలంగాణ సాధించి తీరాలనేటువంటి కసి ఈ రెండు సందర్భాల్లో మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఈ రెండు సందర్భాలు ప్రజల బాహుల్యం సమక్షంలో జరిగినాయి కాబట్టి ఇక తెలంగాణ తేవడం ఈయన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నవ్ ఆర్ నెవర్ అనేటువంటి ఆయన పిలుపుకు సమాజం యావత్తు స్పందించింది. ఒక్క తాటి మీదక ఇవాళ బహుశా భారతదేశ
స్వాతంత్రోద్యమం సుదీర్ఘకాలం పాటు సాగింది. ఉమ్. కానీ ఏకకాలంలో 3-4 తరాల వాళ్ళని ఒకే ఇంట్లో 80 ఏళ్ళ వయసున్నటువంటి వృద్ధుడు జై తెలంగాణ అన్నాడు, 60 సంవత్సరాల వయసున్న ఆయన కొడుకు అన్నాడు, 40 సంవత్సరాల వయసున్న ఆయన మనవడు అన్నాడు, 20 సంవత్సరాలు ఉన్న నవయువకుడు ఆ కుటుంబంలో. అంటే ఏకకాలంలో 4 తరాలు 5 తరాల వాళ్ళు యావత్ జాతి స్పందించేటువంటి వాతావరణాన్ని సృష్టించి తెలంగాణ సాధించడంలో అందరినీ భాగస్వాములు చేసి అగ్రప్రధాన ఆయన ఉండి అన్ని త్యాగాలకు సిద్ధమై ఒత్తిడి తెచ్చి తెలంగాణ సో ప్రజల్లో నమ్మకాన్ని పెంచి విశ్వాసాన్ని పెంచినటువంటి క్రమంలో కూడా ఒక్కోసారి అనుకూల ఫలితాలు వచ్చాయి, ఒక్కోసారి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అటువంటిప్పుడు ఒక అనుకూలమైన వాతావరణం డిస్టర్బ్ అయినప్పుడు, అంటే రాజీనామాల విషయంలో కావచ్చు, అనేక సందర్భాల్లో కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా వచ్చినాయి. సో అటువంటప్పుడు ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా తిరిగి దాన్ని నిలబెట్టినట్టు విధానం, ఇవన్నీ కూడా ఎట్లా గుర్తు చేసుకోవచ్చు? ఇదే మీ మామూలు రొటీన్ రాజకీయ నాయకుడికి కేసీఆర్ గారికి ఉన్నటువంటి తేడా అదే. అంటే ప్రతికూలత ఎదురైనప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు, బయటి ప్రపంచంలో ఇక లేవడం సాధ్యం కాదు అనుకునేటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఆయన బంతిలాగా లేచి మళ్ళీ ఎదుటి వాళ్ళను ఉక్కిరి బిక్కిరి చేసి వాళ్ళ ఎత్తులు జిత్తులు అన్నీ కూడా చిత్తు చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. రాజీనామాల పరంపర కావచ్చు, ద్రోహం తలబెట్టినప్పుడు కావచ్చు, ప్రజల్ని మీ ఇక తెలంగాణ అంశం అటకెక్కింది అయిపోయింది అనేటువంటి కలలు కంటున్నటువంటి వాళ్లకు మళ్ళీ ఆయన లేచి ప్రజల్ని కదిలించినటువంటి తీరు ప్రత్యక్షంగా మేము సాక్షులం. అనేక సందర్భాల్లో, అంటే 1-2 సందర్భాల్లో నేను అత్యంత సన్నిహితంగా ఉండి మదనపడ్డటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకానొక సందర్భంలో మీరు అన్నటువంటి పరిస్థితి ఎదురైతే నేను ఆ రోజు ఆచార్య జయశంకర్ గారు హబ్సిగూడలో ఉంటే ఆయన దగ్గరికి పోయి నా ఆవేదనను వ్యక్తం చేస్తే ఆయన చాలా గొప్ప మాట చెప్పాడు. నేను కేసీఆర్ గారితో పాటు అనేక మంది రాజకీయ నాయకుల్ని తెలంగాణ అనే వాళ్ళతో కలిసి పనిచేసిన, కానీ ఎవరిలో లేని గొప్ప లక్షణాలు కేసీఆర్లో ఉన్నాయి. ఖచ్చితంగా కేసీఆర్ ద్వారా తెలంగాణ వచ్చి తీరుతుంది అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని జయశంకర్ గారు చెప్పడం జరిగిందంటే జయశంకర్ గారు తొలినాళ్ళలోనే అంత విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంటే రాజశేఖర్ రెడ్డి 2009లో చేసినటువంటి కుట్ర తదనంతరం ఏర్పడ్డ స్తబ్దత, ఒక రకమైనటువంటి ప్రతికూలత సందర్భంలో వారు అన్నటువంటి మాటలు, జయశంకర్ గారు అన్నటువంటి మాటలు ఏంటంటే తెలంగాణ సమస్యల పట్ల, సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి నాయకుడు, తనకు తెలంగాణ పట్ల అంటే తెలంగాణ ప్రజల్ని కదిలించి మెప్పించడంలో, తెలంగాణ భాషలో, తెలంగాణ యాసలో తను చూసినటువంటి వాస్తవాలను ప్రజల మనసులకు హత్తుకునేటట్టు చేయగలిగినటువంటి నాయకుడు, తెలంగాణ ప్రజలను తన పిలుపుతో కదిలించి ఆ శక్తిని ప్రదర్శించగలిగినటువంటి నాయకుడు, ఎదుటి పార్టీలు వేసేటువంటి ఎత్తులను జిత్తు చేసి మళ్ళీ పై చేయి సాధించగలిగినటువంటి దిట్ట. అదే రకంగా ఎన్నికల సందర్భంగా ప్రజల్ని ఓటర్లుగా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినటువంటి నాయకుడు, ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎదుటి వాళ్ళ డబ్బుకు సమానమైనటువంటి శక్తి సంతరించుకోగలిగినటువంటి లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు. ఇటువంటి నాయకుడి నేతృత్వంలో ఖచ్చితంగా సమయం తీసుకోవచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి తీరుతుంది అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని తెలంగాణ సాకారం కాకముందు తెలంగాణ కొరకే సర్వస్వం జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడైనటువంటి జయశంకర్ గారి మాట ఇది. ఆయన మాట, ఆయన మాటకు ప్రాతిపదిక ఏంది? ప్రజా కదలికలు. ప్రజా కదలికకు ప్రాతిపదిక ఏంది? నాయకుడి మీద నమ్మకం, అంశం పట్ల సంఘీభావం. ఓకే. సో అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, రాష్ట్ర ఏర్పడడం అనేది అంటే ఉద్యమ ప్రక్రియతో ఎన్నికల ప్రక్రియ మేళవింపుగానే వస్తున్నది. ముందు నుంచే మీరు కేసీఆర్ గారు అనుకున్నటువంటి ఆలోచన విధానం, రైట్? ఉద్యమ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్ర ఏర్పాటు అనేది ఎన్నికల ద్వారా సాధ్యమవుతుంది. ఒకటి, ఉద్యమ ప్రక్రియ ద్వారా ఒత్తిడి పెంచడం, ప్రజలను చైతన్యపరచడం. 2, ఎన్నికల ప్రక్రియ ద్వారా సంఖ్యాబలంతో ఢిల్లీ మీద ఒత్తిడి తేవడం. సందర్భోచితమైనటువంటి వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యం. ఈ 3 ప్రాతిపదికన తెలంగాణ తేవాలనుకున్నాం. ఆయన అదే పందాను
అవలంబించిండు, కొనసాగించిండు, చివరికి లక్ష్యాన్ని సాధించిండు. సో ఫస్ట్ టైం ఎన్నికల ప్రక్రియలో పార్టిసిపేట్ చేసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో. సో నాడు అంటే అది మొట్టమొదటిసారి ఎన్నికలకు వెళ్ళినారు ప్రక్రియలో భాగంగా కాబట్టి. సో ఆ రోజు వచ్చినటువంటి రిజల్ట్స్, ఆ రోజు ప్రజల్లో వేసినటువంటి ఒక బీజాలు, ఉద్యమ బీజాలు, ఇవన్నీ కూడా ఎట్లా నెక్స్ట్ వాటికి సోపానాలుగా మారాయి? అసలు జరిగింది ఏంటంటే 2001 ఏప్రిల్ 27వ తారీఖున పార్టీ ప్రారంభమైతే మే 17వ తారీఖు నాడు మొదటి సింహగర్జన కరీంనగర్ కేంద్రంగా జరిగింది. ఆ తదనంతరం అంటే ఈ సింహగర్జన ఎస్, మే 17వ తారీఖు నాడు జరిగినటువంటి సింహగర్జన మే 17 అంటే తట్టుకోలేని ఎండలు. మరీ కరీంనగర్లో ఎండల తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది మిగతా వాటికంటే. అటువంటి పరిస్థితులలో అనూహ్యమైనటువంటి స్పందన, లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి మొదటి బహిరంగ సభ రోజే కేసీఆర్ గారు డయాస్కి ఎక్కడానికి అంటే అంత ప్రవాహంలాగా ప్రజా కదలికలు ఉండే. ఆ తదనంతరం వరంగల్ మీటింగ్ జరుగుతున్నటువంటి రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారికి అర్థమైపోయింది ఇది ప్రభంజనం అయ్యేట్టున్నది. రోజులు గడిస్తే తెలంగాణలో రాజకీయ పార్టీల అడ్రస్ గల్లంతయ్యేటువంటి వాతావరణం ఉంది కాబట్టి మళ్ళీ అప్పటికి 50-60 రోజులు కూడా కాకముందే ఎన్నికలు అనౌన్స్ చేయడం జరిగింది. వరంగల్లో ఆ రోజు కేసీఆర్ గారి మీటింగ్ జరుగుతున్నటువంటి రోజే ఒకవైపు కేసీఆర్ గారి ప్రసంగం కొనసాగుతూ ఉన్నది, మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అనేటువంటి ప్రకటన ఆ రోజే వచ్చింది. అంటే 50-60 రోజులలోనే నిర్ణయం తీసుకొని జరిగినటువంటి ఎన్నికలలో కూడా అద్భుతమైనటువంటి అనూహ్యమైనటువంటి ఫలితాలు. 2 జిల్లా పరిషత్లను, అనేక మండల పరిషత్లను, అనేక జడ్పీటీసీలను, వేల కొద్ది గ్రామ పంచాయతీలను, ఎంపీటీసీలను కైవసం చేసుకోవడం జరిగింది. అంటే ప్రజలు నాయకుడు నిబద్ధత చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడిగా వాళ్ళు భావిస్తే ఎటువంటి స్పందనలు ఉంటాయి అనడానికి పార్టీ పెట్టినటువంటి పట్టుమని 100 రోజులు కాకముందే జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు నిదర్శనం. దీనికి కారణం ఏంటంటే ఇందాకనే మనం అనుకున్నట్టు ఇతరులు పదవుల కోసం తెలంగాణ అంశాన్ని ఎత్తుకున్నారు, కానీ తను కేసీఆర్ గారు పదవి త్యాగం కోసం చేసి తెలంగాణ కోసం కొట్లాడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈయన లక్ష్య సాధన తెలంగాణ రాష్ట్రమే కాబట్టి అటువంటి నాయకుని వెంట నడిచి ఈ జరుగుతున్నటువంటి దుర్మార్గానికి చరమగీతం పాడాలి అన్నట్టు. సో అంటే గత అనుభవాల దృష్ట్యా తెలంగాణ ప్రజలు కొంచెం విశ్వాసం కోల్పోయినప్పటికీ కూడా కదలడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఒక లీడర్ నిలబడి కదిలించడానికి ముందుకు వస్తే నేను ఇందాకనే కదలడానికి సిద్ధంగా ఉన్నారని నిరూపించబడింది. అప్పుడు నేను ఇందాకనే ఒక మాట స్పష్టంగా చెప్పిన, విశ్వాసరహిత స్థితి ఉండే, కాన్ఫిడెన్స్ ఆఫ్ క్రైసిస్. తెలంగాణ రావాలని ఉంది కానీ తెలంగాణ పేరిట మోసం చేస్తూ ఉన్నారు. తెలంగాణకు ఎదుటివాడు ఎంత ద్రోహమో ఈ అంశం పేరిట కొందరు చేస్తున్నటువంటి మోసం వల్ల ప్రజల్లో నిరాశ నిస్పృహలు ఆవహించినాయి. ఫస్ట్ మన ప్రజలకు విశ్వాసం కలగాలి. మన ప్రజలే మనల్ని అనుమానించేటువంటి స్థితి ఉంటే తెలంగాణ సాధ్యం కాదు, సాకారం కాదు. మన ప్రజలు మనల్ని నమ్మే విశ్వసనీయతను చూపించాలి. కాబట్టి దానిలో భాగంగానే పదవీ త్యాగం అనేటువంటి అంశాన్ని, అవకాశాన్ని దాన్ని ఒక ఆయుధంగా మలుచుకొని కేసీఆర్ గారు ప్రజలకు విశ్వాసాన్ని పాదుగొల్పాడు. సో లక్షలాది మందితో బహిరంగ సభలు నిర్వహించడంలో టీఆర్ఎస్గా ఉన్నప్పటి నుంచి కూడా ఒక రికార్డు క్రియేట్ చేస్తూ వచ్చింది. బహిరంగ సభకు మధ్యలో ప్రజల్ని కదిలించడానికి మధ్యలో ఉన్నటువంటి కార్యక్రమాలు, పాదయాత్రలు కావచ్చు, పల్లెనిద్రలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా ప్రజల్ని ఆ ఆలోచన ఎప్పటికీ లైవ్లో ఎట్లా ఉంచగలిగారు? ఇప్పుడు నిరంతర నిర్విరామ భావ వ్యాప్తి, ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ప్రతి క్షణం మన నిత్య జీవితంలో కొన్ని నిత్యావసరాలు ఎట్లుంటాయో తెలంగాణ ప్రజల నిత్య జీవితంలో తెలంగాణ అంశం ఒక అంతర్భాగంగా తయారు చేసినాం. లేచిన నాటి నుండి పడుకునే వరకు ఏదో ఒక సందర్భంగా తెలంగాణ అనే అంశం ప్రతి మనిషి నోట మాట్లాడేటువంటి వాతావరణాన్ని సృష్టించడం. ఆ రకంగా ప్రజల్ని డెఫినెట్గా ప్రతి మనిషి మనసును తట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఒక బహిరంగ సభలు, ఇప్పుడు పార్టీలు బహిరంగ సభల విషయానికి వస్తే బహుశా దేశ చరిత్రలో
1 ఏప్రిల్ 27వ తారీఖున పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆ రోజు ఉప ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ కూడా కాదు, ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి పార్టీ. ఈ దేశంలో జాతీయ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అధికారంలో ఉన్న జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అపోజిషన్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, చిన్న చితక ఉన్నాయి. ఒక ఉప ప్రాంతీయ పార్టీగా పుట్టినటువంటి పార్టీ తన ఉద్యమ ప్రస్థానంలో చేసినన్ని సభలు, సమావేశాలు, భారీ బహిరంగ సభలు ఈ 25 సంవత్సరాల కాలంలో భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేకపోయింది. కారణం నాయకుడి పట్ల విశ్వాసం, అంశం పట్ల ప్రజల భావోద్వేగం, వాళ్ళ సపోర్ట్. ఓకే, ఇవన్నీ కారణాలు. అందుకనే అటువంటి స్పిరిట్, అటువంటి నమ్మకం, అటువంటి వాతావరణాన్ని సృష్టించినటువంటి పార్టీగా బీఆర్ఎస్ ఆ రోజు భారీ బహిరంగ సభలు నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. తెలంగాణ రాష్ట్రం సాధించబడడానికి ముందు ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఈరోజు ఈ 16 మాసాల కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి రేపు ఎలకతుర్తిలో ఎల్లుండి జరగబోయేటువంటి సభ అదే స్థాయిలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండి ప్రజల బలం కూడగడుతున్నటువంటి ఆ క్రమంలో మిగిలిన పార్టీలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నది, ఉమ్మడి రాష్ట్రంలోని సీనియర్ నాయకులు కావచ్చు, మిగిలిన పార్టీలు కావచ్చు, అప్పుడు టీఆర్ఎస్ని ఎట్లా గుర్తించడం మొదలుపెట్టినాయి? ఇది ఒక మామూలు శక్తి కాదు, ఒక మహాశక్తిగా ఎదుగుతుందని ఎట్లా పసిగట్టగలిగినాయి? తర్వాత ఎన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినాయి? అవన్నీ గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక శక్తిగా అవతరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చిత్తశుద్ధితో తెలంగాణ కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ, నాయకుడు. మిగతా వాళ్ళు రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ అధికారంలోకి రావడం కోసం అవసరమైతే జై తెలంగాణ అన్నారు, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తులు పెట్టుకున్నారు, గెలిచిళ్ళు, మోసం చేసిళ్ళు. అది కాంగ్రెస్ పార్టీ చేసింది, తెలుగుదేశం పార్టీ కూడా చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంతో కలిసి ఎన్నికల్లోకి పోతే తప్ప అధికారం చేజిక్కించుకోలేము అనేటువంటి భావన వాళ్ళకు కలిగించడంలో మనం సఫలీకృతమైనాం. ఆ రకంగా మన అనివార్యతను సృష్టించడం. వాళ్ళ ఎన్నికల్లో మనతో కలిసి రాజశేఖర రెడ్డి మోసం చేసిండు, చంద్రబాబు నాయుడు కూడా మోసం చేసిండు. అంటే ఇక్కడ వాళ్ళు మోసం చేసిండ్రు అనే విషయం వాళ్ళకు తెలుసు. కానీ మనకు తెలిసింది ఏంది? తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే, తెలంగాణ ప్రజల మనసులలో టీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. మిగతా పార్టీలకు రాజకీయ అవసరాలు, అధికార అవసరాల కోసం తెలంగాణ, బీఆర్ఎస్కు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ. కాబట్టి ఏ ఒక్కరిని నమ్మినా మోసం, ద్రోహం, దగానే తప్ప ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రమే మన ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ అనేటువంటి స్పష్టత ఇవ్వగలిగినాం. సో అదే అనేక సందర్భాలు చెప్తుంటారు కేసీఆర్ గారు, మిగతా పార్టీలకు తెలంగాణ అనేది ఒక గేమ్, అంత గేమ్, కానీ టీఆర్ఎస్కు లేదా బీఆర్ఎస్కు టాస్క్ అని చెప్తుంటారు. టాస్క్ అదే కదా. వాళ్ళు నేను ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. రాజశేఖర రెడ్డి 2004లో పెట్టుకున్నాడు పొత్తు. పవర్లోకి వచ్చిన తర్వాత ఈ పార్టీనే చీల్చే ప్రయత్నం చేసి మిత్రద్రోహానికి పాల్పడ్డాడు. తెలంగాణ ద్రోహి అనేటువంటి విషయాన్ని ఆయన రిజిస్టర్ చేసుకున్నాడు. ప్రజలకు అర్థమైంది. 2009 ఎన్నికల్లో టీడీపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోనే బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడించింది. అది కూడా ద్రోహి అయింది. ఇక తెలంగాణ సమాజానికి నిబద్ధతతో మా కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ మా కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయంలో వాళ్ళకు కూడా స్పష్టత వచ్చింది. ఆ తదనంతరం మన కార్యక్రమాలన్నీ ఏ స్థాయిలో జరిగినాయో, ఉద్యమాలు ఎంత ఉద్విగ్న భరిత స్థితికి పోయి తెలంగాణ ఏకకాలంలో ఏ రకంగా స్పందించిందో అనేక సంగతులు. సో 2001లో ఆవిర్భవించింది టీఆర్ఎస్, దాని ప్రస్థానాన్ని కొనసాగించుకుంటూ 2009లో కేసీఆర్ గారు ఆమరణ దీక్షకు దిగాల్సినటువంటి సందర్భం. అంటే ఆ 8 సంవత్సరాల ప్రయాణంలో ఎంతవరకు భావజాల వ్యాప్తి చేయాలో అంతవరకు చేశారు. తర్వాత దీక్షకు దిగినటువంటి ఆ సమయము, ఆ నేపథ్యము ఏంటి? ఇక్కడ ఎన్నికల్లో గెలుస్తున్నాం,
రాజకీయ పార్టీలు ఇస్తామని ముందుకొచ్చి మోసం చేస్తూ ఉన్నాయి. కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యం ఏంటంటే 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఆశించిన స్థానాలు రానటువంటి పరిస్థితుల్లో దాన్ని ఆసరాగా చేసుకొని రాజశేఖర్ రెడ్డి ఈ పార్టీలో ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుల్ని కొని ఈ పార్టీని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేసిండు. కేసీఆర్ గారి ఆశయం లక్ష్యం తెలంగాణ సాధించడమే కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి మోసం చేసింది. ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు వాళ్ళ అవసరం తీరినాక మోసం చేస్తూ ఉన్నాయి. కానీ అంశం పట్ల తనకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇక చివరి అస్త్రంగా కేసీఆర్ సచ్చులో తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ శివయాత్ర తెలంగాణ జైత్రయాత్ర అనేటువంటి కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఈ కుట్రలు కుతంత్రాల నుండి తెలంగాణ ప్రజలకు తన ఆ ప్రయత్నం ద్వారా దానిలోని నిబద్ధతను సంపూర్ణంగా అర్థం చేసుకొని తెలంగాణ ప్రజలు పాలక వర్గాలను చీల్చి చెండాడేటువంటి స్థాయి చైతన్యం తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో వారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం, ఆ తదనంతర పరిణామాలలో ఢిల్లీ ఇక్కడ కొనసాగుతున్నటువంటి అనేక పరిస్థితుల్ని క్షీణిస్తున్నటువంటి కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పార్లమెంటు హెచ్చరిస్తే రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసి నమ్మించి మళ్ళీ గంటలలోనే యూటర్న్ తీసుకున్నటువంటి తీరు పార్టీల ద్రోహానికి నిదర్శనం. కేంద్రం రాష్ట్రపతి నోట చెప్పించిన మాట, పార్లమెంటు ఒత్తిడి మేరకు చేసినటువంటి ప్రకటన కూడా వాళ్ళు తుంగలో దొక్కిందంటే ఎంత నిరంకుశం, ఎంత అప్రజాస్వామికం. తెలంగాణ అంశం పట్ల కాంగ్రెస్ పార్టీ ఎంత ద్రోహానికి అడుగడుగున ఒడిగట్టింది అనడానికి నిదర్శనం. సో అంటే డిసెంబర్ 9, 2009 రోజు వచ్చినటువంటి ప్రకటన కనీసం ఒక 10-15 రోజులు కూడా సంబరం ఉండకముందే మళ్ళీ 23rd రోజు గంటలలోనే అదే 23rd రోజు మళ్ళీ వారు ప్రకటన చేయాల్సి వచ్చింది. 100 గంటలు గడవక ముందే ఒక నకిలీ వెకిలి ఉద్యమాన్ని సృష్టించి. సో మీరు అప్పుడు ఊహించారా చారి గారు, అంటే మళ్ళీ ఇప్పుడు ఈ సీమాంధ్ర ఉద్యమం అంటే సమైక్యాంధ్ర ఉద్యమం అనేది అప్పుడు కృత్రిమంగా సృష్టించబడింది, దీనికి కేంద్రం తలొగ్గి ఇచ్చినటువంటి తెలంగాణ ప్రకటన విషయంలో వెనక్కి పోతుంది అనేది అప్పుడు ఊహించగలిగారా? ఊహించలేదు. కారణం ఏంటంటే ఆషామాషి కాదు కదా. కేంద్ర ప్రభుత్వానికి విశ్వసనీయత ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఒత్తిడి మేరకు చేసినటువంటి ప్రకటనను కూడా యూటర్న్ తీసుకున్నది అంటే ఇక ప్రభుత్వాలకు ఉన్నటువంటి విశ్వసనీయత ఏంది? ఇంకా అంతకు మించింది ఏంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మించినటువంటిది ఈ దేశంలో ఏది ఉండదు కదా. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి స్టేట్మెంట్ను వాళ్ళే సెల్ఫ్ కాంట్రడిక్ట్ చేసేయడం అని అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఈ దేశం ప్రపంచంలో అతి గొప్ప ప్రజాస్వామిక దేశంగా భారతదేశానికి ఒక గౌరవం ఉన్నది. ఇటువంటి నిర్ణయాలు కనుక, ఇటువంటి వెకిలి ప్రయత్నాలు, వెకిలి నిర్ణయాలు జరిగితే దేశ ప్రజాస్వామ్యమే మస్కబారుతుంది. సో ఆ దీక్ష చేయడం, కేంద్రం దిగి రావడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, అదంతా ఆ ఎపిసోడ్ అంతా ఉద్యమానికి మరొక బిగ్ టర్న్గా అనేది ఎట్లయింది? 2001 నుంచి 2009 వరకు ఉద్యమం ఏంటి, 9 to 14 వరకు జరిగిన ఉద్యమం. ఇక్కడ అప్పటి వరకు తెలంగాణ విషయంలో రాష్ట్ర పరిధిలోనే ద్రోహం జరుగుతుంది అనేటువంటి భావన ఉండేది. అన్యాయం జరిగినా, అవమానం జరిగినా ఈ మనకు ఆంధ్ర ప్రాంతం నాయకుల వల్ల జరుగుతున్నది అనేటువంటి భావన ఉండేది. ఎప్పుడైతే ఢిల్లీ యూటర్న్ తీసుకున్నదో ప్రజల్లో కసి పెరిగింది. ప్రకటన చేసి మా నాయకుడు చావు అంచుకు పోయినటువంటి క్రమంలో ప్రకటన చేసి ఎవరో ఒకరిద్దరు సృష్టించినటువంటి వెకిలి ఉద్యమానికి యూటర్న్ తీసుకున్నది అని అంటే ఇంకా ఈ దేశంలో మన రాష్ట్రం సాధించుకోవాలి అని అంటే మనం అందరం ఒక చరిత్రాత్మకమైనటువంటి అవసరమైతే త్యాగాలతో కూడినటువంటి ఉద్యమానికి పరిష్కార మార్గం అనేటువంటి ఆలోచన యువతరంలో రావడం జరిగింది. అనేక మంది మనిషి జీవితంలో అన్ని జన్మల కన్నా మానవ జన్మ గొప్పది. కాటికి కాలు దాచుకున్న ముసలాయన కూడా తన జీవితాన్ని ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నం చేస్తాడు. మన చేయి మీద దోమ వాలి రక్తం తాగుతూ ఉంటే
ఇక్కడ చేయలేపంగానే అది అక్కడ తప్పించుకొని పోతుంది. అంటే దోమకు కూడా తన ప్రాణం ఎంత అమూల్యమైనదో అది భావిస్తుంది. అటువంటిది ఒక మనిషి, ఒక యువకుడు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్న యువకుడు 70-80 ఏళ్ళు బ్రతికేటువంటి జీవితాన్ని చేజేతుల త్యాగం చేయడం అనేది బహుశా త్యాగాల చరిత్రలో అంత గొప్ప త్యాగం ఉండదు. దేనికోసం? జాతి విముక్తి కోసం. జాతి విముక్తి దేనికోసం? ఇప్పటి వరకు మా అనేక తరాలు అంటే అనేక రకాలైనటువంటి ఈ ఇబ్బందుల మధ్య ఒక రకంగా ఆత్మగౌరవం లేని రెండవ శ్రేణి పౌరులుగా బతికిడ్చెళ్ళు ఆ దుస్థితి రాబోయే తరాలకు ఉండకూడదు, మా ప్రాణత్యాగం ద్వారానైనా మా జాతి విముక్తి పొందాలి అనేటువంటి భావనతో నిర్ణయం తీసుకొని అనేక వందల మంది ఆత్మాహుతికి కారణమై ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ తన యూటర్న్ వల్ల. తన యూటర్న్ వల్ల 2009 తర్వాత అంటే దీక్ష చేసిన తర్వాత సో వెనక్కి పోయిన తర్వాత ఇక మళ్ళీ అందరికీ ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది అప్పటికి కూడా ఉద్యమంలో కలిసి రాని వాళ్ళు కూడా కలిసి వచ్చారు. దాని తర్వాత ఇక కేంద్రం ఇచ్చింది వెనక్కి వెళ్ళింది కాబట్టి సో ఆ 5 years మళ్ళీ ఉద్యమం చేసి ఫైనల్గా రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అప్పటిదాకా ఉన్న ఉద్యమ పార్టీ కాస్త అధికార పార్టీగా మారింది. సో ఆ ప్రయాణాన్ని అధికార పార్టీ ప్రయాణం అనేది ఇవాళ తెలంగాణ ప్రజల గమనంలో ఎట్లా ఉంది? అంటే కేసీఆర్ గారి భావనలో అత్యంత కీలకమైన అంశాలు 2. ఒకటి తెలంగాణ రాష్ట్రం సాధించడం, సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆశయాలు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా పాలన అందించడం. మొదటి ఘట్టం చాలా విరోచితమైంది. అందులో కేసీఆర్ గారి నైపుణ్యంతో పాటు ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా సముచితంగా ఉన్నది. ఈ పార్ట్ అయిపోయిన తర్వాత రెండవ పార్టులో బాధ్యతలన్నీ ఆయన మీదనే ఉన్నాయి. రాష్ట్రం సాధించడం, ప్రజలు ఆశించినటువంటి ఫలితాలు ప్రజలకు దక్కాలి అనంటే ప్రభుత్వాధినేతగా ఆయన ఒక్కడి ముందున్నటువంటి కర్తవ్యం అది. కాబట్టి దానికోసం ఇక్కడ కలిసి వచ్చిన అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమ సమయంలోనే తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సమస్యల్ని, తెలంగాణ వనరులని, తెలంగాణ స్థితిగతుల్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకొని ఉండడం వల్ల అధికారం చేపట్టిన మరుక్షణమే, అధికారానికి చేపట్టక ముందే ఉన్నటువంటి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలన్నీ కూడా మానసికంగా ఆయన ఆలోచించి పెట్టుకున్నారు. అదే వేరే నాయకుడికైతే ఇది సాధ్యమయ్యేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మనం అందరం చూసినాం, నీళ్ళు ఎక్కంచెలు వస్తాయి, నిధులు ఎక్కంచెలు వస్తాయి, పరిపాలన చేతనవుతుందా, కరెంట్ ఎక్కంచెలు వస్తుంది, వీళ్ళకి చేతగాక మళ్ళీ అప్పచెప్తారు అనేటువంటి ఒక అపనమ్మకాన్ని ప్రజాక్షేత్రంలో సీమాంధ్రులు, తెలంగాణ వ్యతిరేకులు దాన్ని చొప్పించగలిగిన. మరి అటువంటి పరిస్థితులలో అధికార పగ్గాలు చేపట్టి కొత్త రాష్ట్రం అంటే ఏముంటుంది? అన్ని సమస్యలు, ఏది అంత గజిబిజి గందరగోళం, ఏది అర్థం చేసుకొని పరిస్థితి ఉండదు. అటువంటి పరిస్థితులలో అధికార పగ్గాలు చేపట్టి ఈ అపోహలను పటాపంచలు చేసి తెలంగాణ అప్పటి వరకు అనేక మౌలిక సమస్యలతో కునారెళ్తా ఉన్నది. తెలంగాణ అంటే ఏంది? సీమాంధ్ర పాలకులు నీళ్లు ఉండవు, కరెంట్ నీళ్లు ఉండవు, సాగునీరు ఉండదు, తాగునీరు ఉండదు, బడి ఉండదు, రహదారి ఉండదు, పరిశ్రమలు రావు, ఉన్న పరిశ్రమలు మూతపడతాయి. రకరకాల ఇబ్బందుల మధ్య ఉన్నటువంటి స్థితి నుంచి మొదటి సంవత్సర కాలంలోనే ఎవరికి సాధ్యంగా అన్నటువంటి కరెంటు సంక్షోభాన్ని పరిష్కరించినటువంటి తీరు తెలంగాణ ప్రజలకు అచంచలమైనటువంటి నమ్మకాన్ని కేసీఆర్ పాలన పట్ల కలిగించింది. ఆ రకంగా అప్పటి వరకు 60-70 సంవత్సరాలు ఏవైతే అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు 1, 2, 3 సంవత్సరాలు అయినాటికి ఆ సమస్యలు శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించబడడంతో పాటు 47లో దేశానికి స్వాతంత్రం వస్తే ఇప్పటికి దాదాపు 80 ఏళ్ళుగా, 2-3 సంవత్సరాలు తక్కువ, 80 సంవత్సరాలుగా రాష్ట్రాలుగా కొనసాగుతున్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. మన తెలంగాణ దిగిపోయే నాటికి 10 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి రాష్ట్రం మాత్రమే. మరి 70-80 సంవత్సరాలుగా ఉన్నటువంటి రాష్ట్రాల కంటే శరవేగంగా అభివృద్ధి సాఫల్యం చేయగలిగింది, సాకార్యం చేయగలిగింది అని అంటే అది కేసీఆర్ గారి సమర్థ నాయకత్వానికి నిదర్శనం.
పనులు చేసినటువంటి తీరు కానీ ఆలోచనలు చేసినటువంటి సో ప్రాధాన్య రంగాలుగా ఎంచుకున్నవి వ్యవసాయ రంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, వీటన్నింటిలో అంటే వారి ఆలోచనలు ఎట్లా ఉండే అంటే ఉద్యమ సమయం నుంచే ఎట్లా ఉండే మీరు చెప్పినట్టుగా అవన్నీ ఇప్పుడు పరిపాలనలో ఎట్లా రిఫ్లెక్ట్ అయ్యాయి, ఏకకాలంలో ఫలితాలు ఎట్లా సాధించగలిగారు? నేను అందుకనే చాలా సందర్భాల్లో చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తాను. ఏకకాలంలో ఇప్పుడు తాత్కాలిక సమస్యలు ఉంటాయి, దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి, శాశ్వతమైనటువంటి సమస్యలు ఉంటాయి. అంటే ఏకకాలంలో 3 రకాలైనటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి దీర్ఘకాలికంగా ఉండేటువంటి సమస్యలు కావచ్చు, ప్రాజెక్టులు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వీళ్ళ అసమర్థతకు నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని వక్రీకరించి ఆ క్రెడిబిలిటీ కేసీఆర్కి లేకుండా చేసి తెలంగాణ ప్రజల్ని ఎండబెట్టి తద్వారా ఆ తప్పును టీఆర్ఎస్కి ఆపాదించి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉన్నది. దానికి ప్రజలకు కూడా అర్థమైంది. ఇవాళ అంత పెద్ద భారీ ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టగలిగితే ప్రపంచంలోనే ఒక భారీ ప్రాజెక్టులో ఒకటైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ గారు కట్టగలిగితే ఈనాటి ముఖ్యమంత్రి 3 పిల్లర్లను రిపేర్ చేయలేకపోతా ఉన్నాడు. అంటే ఆయన అవగాహన, ఆయన ఆలోచన స్థాయి ఏ విధంగా ఉంది, వీళ్ళ ఆలోచన ఏ రకంగా దిగజారుతున్నది అనడానికి నిదర్శనం ఇది. ఓకే, అంటే మొదటిసారి 2014 నుంచి 18 వరకు పరిపాలన అందించగలిగారు. తర్వాత మళ్ళోసారి ప్రజా ఆమోదంతో మళ్ళీ రెండవసారి కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మొదటిసారి ఇచ్చినటువంటి అనుభవాలు, ఆ ఫలితాలు రెండవసారి కూడా ఎట్లా కొనసాగించగలిగారు? మళ్ళీ మేనిఫెస్టోలో లేని అంశాలని కూడా అనేకం రైతుల కోసం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎటువంటి ఫలితాలు ఇచ్చినాయి? ఇప్పుడు చాలా వరకు మనం చూస్తాం, రాజకీయ పార్టీలు మేనిఫెస్టో విడుదల చేయడం అనేది ఆనవాయితీగా తయారైంది. కానీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలను చాలా సందర్భాల్లో అమలు చేసినటువంటి దాఖలాలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల హయాంలో జరగలేదు. కేసీఆర్ గారు మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాల కంటే అనేక రెట్లు మేనిఫెస్టోలో చెప్పని అమలు చేసి ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినటువంటి సంఘటనలు కోకొల్లలు. ఇవాళ రైతు బీమా, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, 1 కాదు 2 కాదు కొన్ని వందలు చెప్తూ పోవచ్చు. వీటన్నిటిని కూడా అంటే తెలంగాణ ప్రజలకు సంపూర్ణమైనటువంటి భరోసాను కల్పించడంలో ఆయన అనేక కార్యక్రమాలు ఆలోచించి అమలు చేసి వాటిని సఫలం చేసిండు. అందుకనే 2014లో 63 సీట్లతో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తదనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో 89 సీట్లకు గెలవడం జరిగింది అని అంటే చాలా గొప్ప మార్కు. 25 సీట్లు ఒక రాష్ట్రంలో, 119 స్థానాల స్టేట్లో దాదాపు 90 సీట్లు ఒక పార్టీ గెలవడం 75% అంటే మామూలు విషయం కాదు. అది ప్రజల విశ్వాసానికి, ప్రజలు ఈ ప్రభుత్వంలో ఎంత గొప్పగా అవకాశాలు పొందగలిగిన్లు అనే దానికి సంకేతం. సో 2 సార్లు కూడా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు కూడా జరిగినాయి. సో అప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకున్నటువంటి విధానం ఇది కూడా ఎట్లా మాట్లాడుకోవచ్చు? కేసు ఇప్పుడు ఇది అంతా ఒక చిలిపి వెకిలి ప్రయత్నాలు కొన్ని జరుగుతాయి. అసలు ఉద్యమ నాయకుడిగా ఉద్యమాన్ని వాళ్ళు బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేసినప్పుడే దాన్ని ధీటుగా ఎన్నుకొని మళ్ళీ స్ప్రింగ్ వేగంతో ఉద్యమాన్ని నిర్మించినటువంటి నాయకుని ముందట ఈ చిలిపి ప్రయత్నాలు. అందుకనే కదా వాళ్ళు 2 సందర్భాల్లో కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి సందర్భాలు మనందరికీ తెలుసు. కేసీఆర్ గారి అంటే చాణక్యం ముందు ఇతరుల ఈ ప్రయత్నాలు సాగినటువంటి దాఖలాలు లేవు. చాలా తెలంగాణ ప్రజా చైతన్యం కూడా దానికి కారణం. సో ఇందాక మీరు అన్నారు మేనిఫెస్టో అనేది ఒక అనేక సందర్భాలు చెప్పేవారు కేసీఆర్ గారు. ఒక భగవద్గీత లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక బైబిల్ లాంటిది అనేది. అట్లా మేనిఫెస్టోలో చెప్పిన అంశాలతో పాటుగా చెప్పని అంశాలు కూడా అనేకం. ఆ మాటకు వస్తే చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నవి అవి. సో అటువంటివి కూడా ఇంప్లిమెంట్ చేసి ఆ ఫలితాలని ప్రజలకు అందించినటువంటి విధానం ఇవాళ ప్రజలు ఎట్లా కూడా అవన్నీ ఆ ఫలితాలు ప్రజల గమనంలో, ప్రజల ఆలోచనల్లో ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ప్రజలు ప్రభుత్వాల నుండి ఎక్కువ ఆశిస్తారు. కేసీఆర్ గారి హయాంలో వాళ్ళు ఆశించిన వాటికంటే ఎక్కువ చేసిండు కాబట్టి మొన్నటి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ చేసినటువంటి కార్యక్రమాలు, ఇచ్చిన హామీల కంటే, అమలు చేసినటువంటి పథకాల కంటే
ఎక్కువ గొప్పగా మేము ఇంకా అనేక కార్యక్రమాలు అమలు చేసి చూపిస్తాం అనేటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు కొంత ప్రభావితమైనారు. ఇప్పుడు అందుకనే ఒక ప్రభుత్వం 5 సంవత్సరాల కోసం ఎన్నుకోబడితే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే 3-4 సంవత్సరాల తర్వాత కనబడుతుంది. కానీ వీళ్ళు 100 రోజులు దాటిన మరుక్షణం నుండి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజలలో రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. చివరికి ఇప్పుడు ఎక్కడి దాకా నిర్ధారణ అయింది అని అంటే మహానుభావుడు కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చిండు, ఇవ్వని కూడా ఇచ్చిండు. కానీ వీళ్ళు ఇస్తామన్న హామీల సంగతి దేవుడెరుగు. కేసీఆర్ గారు అమలు చేసినటువంటి కార్యక్రమాలు కూడా కొనసాగించేటువంటి స్థితిలో లేదు, మోసపోయినాం అనేటువంటి భావన ప్రస్ఫుటంగా కనబడతా ఉన్నది. అందుకనే 16 మాసాలలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మవిశ్వాసంతో గుండె మీద చేయి వేసుకొని గ్రామాలకు పోలేనటువంటి పరిస్థితి. కానీ చాలా 2 సార్లు మొదటి విడత అండ్ రెండో టర్మ్ కూడా ఒక అద్భుతమైన పరిపాలన అందించగలిగామని చెప్తున్నారు. కానీ మూడవసారి ప్రజలు ఎందుకు మరి బీఆర్ఎస్ ఎందుకు మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురాలేకపోయారు అనేది ఇందాక చెప్పినాం కదా, ప్రజలు కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసిండు. కేసీఆర్ గారు అన్నయ్య ఇచ్చిండు, హామీ ఇచ్చినవి అమలు చేసిండు, హామీ ఇవ్వనివి కూడా ఇచ్చిండు. వీళ్ళు ఇన్ని చెప్తున్నారు కదా, ఇస్తారేమో అనేటువంటి ఒక ఆశ, నమ్మకం కాదు ఆశ. ఆ ఆశ ఇప్పుడు బొమ్మైపోయింది. ఇవాళ ఏ ప్రజలైతే ఈ ఆశలో పడి వాళ్ళు అధికారంలో రావడానికి కారణభూతమేలో ఆ ప్రజలే ఇవాళ మోసపోయినాం అనేటువంటి మాట ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం, రకరకాలుగా చూస్తూ ఉన్నాం. అందుకనే కదా ఎక్కువ ఇప్పుడు ఒక మనిషిని కొద్ది రోజులు ఎక్కువ మందిని తక్కువ రోజులు మోసం చేయొచ్చు. వీళ్ళు ఎక్కువ మందిని మోసం చేసింది కాబట్టి తక్కువ రోజుల్లోనే వీళ్ళ బండారం బయటపడతారు. కానీ నిజానికి పెద్ద వ్యత్యాసం కూడా కాదు, దారుణమైన ఓటమేమో మరోటో కూడా కాదు వాస్తవానికి. ఇది బీఆర్ఎస్ ఇప్పుడు మూడవసారి అధికారం కోల్పోయింది అంటే ప్రజలు అప్పటికి కూడా అంత విశ్వాసాన్ని ఉంచగలిగారు. కానీ అనేక సందర్భాల్లో చెప్తుంటారు, మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు చెప్తుంటారు, ప్రజలకు మేము చేసింది పూర్తిగా చెప్పుకోలేకపోవడంలో వైఫల్యం చెందిన ఒకటి. తర్వాత సోషల్ మీడియా వేదికగా అనేక మంది చాలా ఇష్టారీతిన మాట్లాడడం కావచ్చు, దారుణంగా విషం చిమ్మడం కావచ్చు, అది కొంతవరకు ప్రజలు నమ్మినటువంటి ఆ ఎఫెక్ట్ కూడా పడింది అనేది కూడా తప్పకుండా. సోషల్ మీడియా ఇంపాక్ట్ వాస్తవం కూడా అంటే మనమే కాదు, ఇవాళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అమలు చేసినటువంటి అన్ని పథకాలను చెప్పగలిగినటువంటి వాళ్ళం ఇవ్వలం కూడా కాదు. ఇప్పుడు నేను స్పీకర్గా పనిచేసినా, నేను కూడా పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఓ పరీక్ష పెట్టి రాయమంటే 100% అయితే రాయలేం. అంటే గన్ని కార్యక్రమాలు అమలు చేసిండు కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ చెప్పడంలో మాది కొంత నిర్లక్ష్య ధోరణి, కొంత నిర్లిప్తత ఆవహించింది. రెండోసారి టర్ములు అధికారంలోకి రావడం ద్వారా ఇక్కడ మేము ఫీల్ అయింది ఏంటంటే ప్రజలు నేరుగా ఇవన్నీ అనుభవిస్తున్నారు కదా, మనం చెప్పేది ఏంది వాళ్ళ నిత్య జీవితంలో కనబడుతున్నాయి కదా అని మనం అనుకున్నాం. ఎదుటోడు వీటితో పాటు ఇంకెక్కిస్తానంటాడు కదా, అదొకసారి చూద్దామని వాళ్ళు అనుకున్నాం. అది కన్ఫ్యూజన్. బట్ అది చాలా రెస్పెక్టబుల్ నెంబరే వచ్చింది. 39 సీట్స్ అనేది చాలా డెఫినెట్గా మంచి నెంబర్. అది ఏదో సింగిల్ డిజిట్స్ పడిపోయినటువంటి పరిస్థితి ఏం కాదు కాబట్టి. అయినా కూడా ఈవెన్ ఆ నంబర్ కన్నా భిన్నంగా నంబర్లో కొంత తేడా కనబడవచ్చు, కానీ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు చూస్తే ఒక పర్సెంటేజ్ కింద మీద అయితే అయిపోయాయి. అవును, అది కాస్త మనం కొంత దీంట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఒక కారణం. రైట్, ఓకే. ఇప్పుడు ఒక ఉద్యమ ప్రస్థానం గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఉద్యమ పార్టీ కాస్త అధికార పార్టీగా ప్రజలకి పరిపాలన అందించింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఒక కొత్త పాత్ర, అంటే కొత్త పాత్రలో ఉద్యమ పార్టీగా చూసే, అధికార పార్టీగా చూసిన తర్వాత ప్రతిపక్ష పాత్రలో ఎట్లా ప్రజల పక్షాన నిలబడుతూ వస్తుంది బీఆర్ఎస్? ప్రభుత్వ పక్షంగా ఎంత సమర్థవంతంగా పనిచేయడం జరిగిందో ప్రతిపక్షంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అంతే సమర్థంగా పనిచేస్తూ ఉన్నది. ఇక్కడ అద్భుతం ఏంటంటే ఒక నాయకుడు, ఆయన నేతృత్వంలోని పార్టీ ఉద్యమం చేసినా పర్ఫెక్ట్గా చేస్తుంది, పరిపాలన చేసినా సూపర్గా చేస్తుంది. ప్రతిపక్ష పాత్రలో లీనమై ఇంకెవ్వరు ఈ పాత్ర పోషించలేరు అనేంత గొప్పగా చేస్తున్నటువంటి
పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకాన్ని మనమేం కొత్తగా ప్రశ్నించడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు ఇచ్చినటువంటి టైంనే మనం ప్రశ్నిస్తా ఉన్నాం. అవును. మనం ఏదో బట్టగాల్చి మీదేసుడో లేని సృష్టించి ప్రశ్నించడం కాదు. మీరు ఈ స్కీమును ఇన్ని రోజుల్లో అమలు చేస్తామన్నారు, ఈ కార్యక్రమాలను ఆచరిస్తామన్నారు, వాటి విషయంలో ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు, రాష్ట్ర అప్పు విషయానికి వస్తే అనేక సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడి చాలా చాలా రాష్ట్ర పరువు ప్రతిష్టలను చిన్నబుచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర పరువు ప్రతిష్టలు గొప్పగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కేసీఆర్ గారు ప్రతి క్షణం రాష్ట్ర గౌరవాన్ని, పరువు ప్రతిష్టలను పెంచడానికి ఆహారం కృషి చేస్తే ఇవాళ వీళ్ళు పరువును బజార్లో పెట్టి అమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ లాగా ఉంది అనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు. అంటే నిజంగా మీరు అన్నట్టుగా రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా స్టేట్మెంట్స్, కామెంట్స్ ఉండాలి. అట్లా కాకుండా ప్రపంచం ముందు రాష్ట్రం ఏమీ లేదు, డొల్లా, క్యాన్సర్ పేషెంట్ అని మాట్లాడడం అనేది కూడా దాన్ని ఎట్లా జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఆయన అసమర్థతకు నిదర్శనం అది. ఇవాళ కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించి అనేక విషయాల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్గా ఉంచి అనేక సమస్యలకు పరిష్కారం చూపించి కరెంటు కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, అన్నిటికీ పరిష్కారం చూపించి మార్గం సుగమం చేసిండు. వీళ్ళు కొత్తగా ఏ విధానాలు అయితే కేసీఆర్ గారు ఆలోచించి అమలు చేసి స్టెబిలైజ్ చేసిండు, ఆ డిస్టెబిలైజ్డ్ దాన్ని కేసీఆర్ గారు స్టెబిలైజ్ చేస్తే, స్టెబిలైజ్ చేసేదాన్ని నడపచేతగాక డిస్టెబిలైజ్ చేసి ఎవరి మీదో నింద వేసేటువంటి ప్రయత్నం. అంటే వీళ్ళ అనుభవ రాహిత్యం, వీళ్ళ అహంభావం, వీళ్ళకు ఉండేటువంటి బలహీనతల కారణంగా, వైఫల్యాల కారణంగా ఒక గొప్ప రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిలో అన్ని రంగాల్లో వెనుకబడ్డటువంటి రాష్ట్రంగా కాంగ్రెస్ సహజ గుణం అది. తెలంగాణను ఏ రోజు కూడా ప్రేమించి గౌరవించి దీన్ని ఉచ్చస్థితిలో ఉంచేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. ఉచ్చస్థితికి తీసుకొచ్చినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ నీచ స్థితికి తీసుకుపోతున్నటువంటి నిర్వాహకం కాంగ్రెస్ పార్టీ. సో కొన్ని దశాబ్దాలుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు చారి గారు, కానీ నిజంగా మీరు చెప్పినట్టుగా కేవలం చాలా తక్కువ టైంలో ఇంత ప్రజా వ్యతిరేకత రావడానికి ఒక ప్రభుత్వానికి ఏం కారణాలు ఉంటాయి? వాళ్లకు పరిపాలన పట్ల అవగాహన లేకపోవడం, పరిపాలన అనుభవం లేకపోవడం, అన్నిటికీ మించి చిత్తశుద్ధి లేకపోవడం, రాష్ట్ర ప్రయోజనాల పట్ల, రాష్ట్ర ప్రజల అభివృద్ధి పట్ల వాళ్ళ ఎజెండా అంతా ఏ రకంగా ఆర్థిక ప్రయోజనాలు, ఏ రకంగా దోచుకోవాలి, ఏ రకంగా ఢిల్లీకి కప్పం కట్టాలి, ఏ రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలి, ఏ రకంగా పరనిందకు పాల్పడాలి అనేటువంటి ఎజెండానే తప్ప ఎట్లా వనరులు సద్వినియోగం చేయాలి, ఏ రకంగా సంపద సృష్టించాలి, ఏ రకంగా దాన్ని పంపిణీ చేయాలి, ఏ రకంగా ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలనేటువంటి ఎజెండానే వాళ్ళ ఎజెండా కాదు. కానీ దానికి కారణంగా మళ్ళీ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసింది కాబట్టి వాళ్ళ మేము ప్రజలకు ఏం చేయలేకపోతున్నామని ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం ఆల్రెడీ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చేస్తూ వస్తున్నారు. ఈ అప్పులు, ఈ దేశంలో అప్పులు చేసినటువంటి రాష్ట్రాల ఆర్డర్ చూస్తే మనం ఎక్కడనో కూడా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఇది రేవంత్ రెడ్డి పెట్టినటువంటి పార్టీ కాదు. రేవంత్ రెడ్డి అంటే ఆయన వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక వలసవాది. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఏలినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగిన పార్టీ, అప్పులు చేయడం, అభివృద్ధి చేయడం అనేటువంటి విషయంలో అవగాహన ఉన్నటువంటి పార్టీ. ఇన్ని తెలిసి మరి నిజంగా బీఆర్ఎస్ హయాంలోనే అప్పులు జరిగి ఉంటే నువ్వు ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చినట్టు, ఎవరిని మోసం చేయడానికి ఇచ్చినట్టు? ఇన్ని అప్పులు ఉన్నప్పటికీ చేసినటువంటి అప్పులకు సంబంధించినటువంటి ఇన్స్టాల్మెంట్స్ కట్టుకుంటూనే కేసీఆర్ ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చూసినట్టు? అంటే తెచ్చినటువంటి అప్పు నుండి సంపద సృష్టించి అన్ని వర్గాలకు పంచి రాష్ట్రాన్ని అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో తన నైపుణ్యాన్ని, తన దార్శనికతను కేసీఆర్ గారు ప్రదర్శిస్తే ఇవేవీ చేతగాక. సో దానికి కూడా ఆన్సర్ చెప్తున్నారు ముఖ్యమంత్రి. ఏమంటున్నారంటే ఎన్నికలు అనేది ఒక పరుగు పందెం,
తప్పదు కదా, మాటలు ఏదో చెప్పాలి కదా, ఇవ్వాలి కదా అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి తెలియదు. ఈడ ఒక విషయం చెప్పాలి. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి క్షణం ఆ రోజుల్లో ప్రజల్ని కదిలించడానికి, వారిని ఒక శక్తిగా మరల్చడానికి Right. మాటకు పదను పెట్టిండు. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మస్తిష్కానికి పదను పెట్టిండు. ఉమ్. ఆ రోజు మాట అవసరం ఉద్యమ నాయకుడిగా. ఆ తదనంతరం మనసుకు మస్తిష్కానికి పదను పెట్టి అద్భుతమైనటువంటి పథకాలను ఆవిష్కరించిండు. ఈయన ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా అదే ధోరణి, ఈరోజు అధికార పార్టీ నాయకుడిగా చేయాల్సినటువంటి దానికి భిన్నంగా మాటను నమ్ముకొని ఉమ్. ఆ స్థాయి దిగజార్చే విధంగా వ్యవహారం చేస్తూ రాష్ట్రాన్ని మళ్ళీ 25-30 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోతాం. రైట్. ఓకే, ఇక సభ విషయానికి వస్తే చారి గారు, సో 17 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడం కోసం సభ, అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం కావడం కోసం సభ. ఇప్పుడు దీంట్లో రెండు పార్శ్వాలండి. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల కాలంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కాలంలో ఇందాక చెప్పుకున్నట్టు 3 పాత్రల్ని నిర్వహించింది. ఒకటి, ఉద్యమ పార్టీగా, ఉద్యమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి పార్టీగా, నాయకుడిగా, ఈరోజు ప్రతిపక్షంగా. ఎస్. తప్పకుండా ఈ వేదిక ద్వారా గతంలో మనం చేసినటువంటి ఉద్యమ చరిత్రను, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర అధికార పార్టీగా చేసినటువంటి కార్యక్రమాలను, ఈరోజు అపోజిషన్గా ఈ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను అన్నింటినీ కూడా తప్పకుండా ఆ సభా వేదిక ద్వారా ప్రజలకు చెప్పడం కోసం సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఇంకొక విషయం, కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఆ మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఉద్యమ నాయకుడిగా ఎక్కడ మాట్లాడినా, అది హైదరాబాద్లో మాట్లాడినా, మారుమూల ప్రాంతంలో మాట్లాడినా, ఢిల్లీలో మాట్లాడినా తెలంగాణ రాష్ట్రం అనే అంశం తప్ప ఇంకొకటి మాట్లాడలేదు. అంటే తదేకంగా ఏకాగ్రతతో ఆయన అనుకున్నటువంటి పనికి మాత్రమే పరిమితమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనిషి, నేను ఇందాక చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ప్రాంతంలో ఆయన చూడని ప్రదేశం లేదు, ఆయనకు తెలియని సమస్య లేదు, ఆయనకు తెలియనటువంటి విషయం లేదు. అవన్నీ ఆకలింపు చేసుకొని మైండ్లో రిజిస్టర్ చేసుకున్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటన్నిటికీ పరిష్కార మార్గాల కోసం నిరంతరం తప్పించిండు, వాటికి పరిష్కార మార్గాలు చూపించిండు, వాటన్నిటిని అమలు చేసిండు, అప్పులు చేసిన సంపద సృష్టించిండు, పేద ప్రజల్లో మార్పు, అద్భుతమైనటువంటి వెలుగు నింపిండు. ఈరోజు అసలు విషయానికి వస్తే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల హామీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి అధికారంలోకి వచ్చింది. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 400 రోజుల టైం ఇచ్చిండు. వాళ్ళు ఇచ్చిన టైం 100 రోజులైతే ఒక ప్రభుత్వం కుదురుకొని ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి, అమలు చేయడానికి చిత్తశుద్ధి ఉంటే కొంత టైం పడుతుంది. కాబట్టి 3 నెలలు 6 నెలలు అవసరం. కాబట్టి 3 నెలలు చూసిండు, 6 నెలలు చూసిండు. వాళ్ళు 100 రోజులలో అమలు చేస్తామనేటువంటి హామీల కొరకు 400 రోజుల సమయం ఇచ్చి ఇవాళ మరి ఆ పాత్ర కూడా పోషించాలి కదా. ఖచ్చితంగా 400 రోజులలో ముఖ్యమంత్రిగా తొలి రాష్ట్రానికి అద్భుతాలు చేసి చూపించినటువంటి నాయకుడిగా వీళ్ళ అసమర్థతను, కొనసాగుతున్నటువంటి స్కీమ్స్ను కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి. మొత్తం 500 డేస్ అయింది. ఆ 100 వాళ్ళన్న 100 రోజులు ప్లస్ 400 డేస్, మొత్తం టోటల్ 500 డేస్ అయినాయి. ఈ 500 డేస్లో అంటే ఆ రోజు కరెంట్ అనేది సమస్య, నీరు అనేది సమస్య, సాగునీరు కూడా సమస్య. ఇవేవి సమస్యలు కాకుండా చేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి అన్ని సమస్యలు చేస్తున్నారు. ఇవాళ కరెంటు సమస్య, నేను నిన్న మన వరంగల్ జిల్లాలో తిరిగిన, కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. తాగునీరు పరిస్థితి అదే విధంగా, రైతు ఆత్మహత్యలు అదే విధంగా ఉన్నాయి. సాగునీరు లేక అనేక చోట్ల మా భూపాలపల్లి నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో వరి రైతులు తీవ్రమైనటువంటి నష్టపోయింది. ఓకే, సో మిమ్మల్ని విమర్శించే వాళ్ళు, మీ పార్టీని విమర్శించే వాళ్ళు, బీఆర్ఎస్ని విమర్శించే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఆవిర్భావ సభ అంటున్నారు, రజతోత్సవ సభ అంటున్నారు,
టీఆర్ఎస్ సభనా బీఆర్ఎస్ సభనా? ఇది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మతి స్థిమితం తప్పింది. కాంగ్రెస్ పార్టీ 1885లో ఆవిర్భవించింది. ఈ రోజు ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇందిరా కాంగ్రెస్. మరి ఇందిరా కాంగ్రెస్ ఆవిర్భవించింది ఎప్పుడు? వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ రోజు 1885ది ప్రామాణికంగా తీసుకుంటున్నారా, ఇందిరా కాంగ్రెస్ అయిన దాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ ఇందిరా కాంగ్రెస్గా రూపాంతరం చెందింది కాబట్టి ఫౌండేషన్ డే అనేది మొదలుపెట్టిన రోజే ఉంటుంది. అట్లనే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ యొక్క రూపాంతరం కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఫౌండేషన్ డేనే బీఆర్ఎస్ పార్టీ ఫౌండేషన్ డే. వాళ్ళకో తీరు మాకో తీరు ఉంటుందా? ఇది వాళ్ళ అవగాహన జెండా అజెండా అంతా ఒకటే, అంతా ఒకటే. మీ అవగాహన కోసం కూడా చెప్తున్నా, ఈ రోజున్నది ఇందిరా కాంగ్రెస్. మరి కాంగ్రెస్ పార్టీ వేరు, ఇందిరా కాంగ్రెస్ వేరు కదా. మరి ఇందిరా కాంగ్రెస్ ఇందిరాగాంధీ హయాంలో పుట్టింది. వీళ్ళు ఆ డేట్ ని చెప్పుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ మరి మాది 100 ఏళ్ళు దాటిన పార్టీ అని అంటారు. ఇందిరా కాంగ్రెస్ వచ్చి 100 ఏళ్ళు దాటిందా? అందుకనే ఇది రూపాంతరం కాబట్టి ఫౌండేషన్ డే మొదటిదే ఫౌండేషన్ డేగా ఉంటుంది. దాన్నే మనం చేసుకుంటున్నాం. ఓకే. సో చారి గారు అంటారు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రస్థానం మరింత ఒక ఉత్సాహంగా ఎట్లా ఉండబోతుంది అనేది ఒకటి, ఎట్లాగో సభలో వారు కేసీఆర్ గారు మొత్తం దిశానిర్దేశం చేస్తారు ఒకటి, పార్టీ కార్యకర్తలతో పాటుగా ప్రజలకు కూడా వారు దిశానిర్దేశం చేస్తారు ఒకటి. సో పార్టీ పరంగా మరింతగా ఒక నూతన ఉత్సాహంతో మరింతగా బలోపేతంతో ఎట్లా ప్రయాణం చేస్తుంది? ఫైనల్ వర్డ్స్. తప్పకుండా. అంటే ఇప్పుడు ప్రతిపక్షంగా మనం చేస్తున్నటువంటి పాత్ర ప్రజలకు చాలా అంటే ఈ మన పట్ల ఒక మంచి వాతావరణం, నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నది. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఏ పాత్ర ఇచ్చినా పకడ్బందీగా ఆ పాత్రను పోషిస్తారనేటువంటి విశ్వాసం ప్రజలకు ఉన్నది. ఇప్పుడు ఈ సభ తర్వాత ఖచ్చితంగా పార్టీ నిర్మాణం, క్యాడర్కు ఓరియంటేషన్, సభ్యత్వం కావచ్చు, కమిటీలు కావచ్చు, నిర్మాణం పూర్తి చేసుకోవడం, ఓరియంటేషన్ ఇవ్వడం. ఇవాళ హైదరాబాద్ స్థాయిలో, జిల్లా స్థాయిలోతో పాటు రేపు గ్రామాన సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ ఈ నిర్వాకాన్ని, వాళ్ళు చేసినటువంటి ద్రోహాన్ని ఎండగట్టే స్థాయికి కార్యకర్తలను చైతన్యవంతులను చేయడం అనేటువంటి ఎజెండాతో ముందుకు పోతాం. కాంగ్రెస్ చేస్తున్నటువంటి ద్రోహాన్ని అనుక్షణం ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. చివరికి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి పథకాలను అమలు చేయడమా, లేకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పడం అనేది ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. అటుగా బీఆర్ఎస్ ఏ పాత్ర అయినా అద్భుతంగా ప్రజల పక్షాన పోషిస్తుందని చెప్తున్నారు. అది ఉద్యమ పార్టీగా అయినా సరే, అధికార పార్టీగా అయినా సరే, ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అయినా సరే బీఆర్ఎస్ ఎప్పుడు ప్రజల పక్షాన్నే ఉంటుంది. ఆ ఎలకతుర్తి సభలో కూడా, జరగబోయే ఎలకతుర్తి సభలో కూడా బీఆర్ఎస్ రాబోయే ఒక అద్భుత ప్రస్థానాన్ని, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని, తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహాన్ని ఎండగడతాం. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ప్రజల విశ్వాసాన్ని మరింతగా చూరగొంటామని చెప్తున్నారు మధుసూదనాచారి గారు. థ్యాంక్ యూ సో మచ్ మధుసూదనాచారి గారు. సో ఇది తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, ప్రస్తుతం బీఆర్ఎస్ మండలిలో ప్రతిపక్ష నాయకులు శ్రీకొండ మధుసూదనాచారి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.